మహారాజు పాడంగా పాడంగా 5 ఏళ్ళ బాలుడైతాడు. 5 ఏళ్ళ కొడుకునమ్మ రామరామ వాళ్ళే సైలెంట్ ఉన్నారు, ఇలా మంచుకున్నారు అంతే. మంది అనుకున్నారు, సైలెంట్ ఉన్నారు. పెద్దనైనా పోరి కావాలి ఇంకా నువ్వు ఫోన్ ఇప్పుడు నీకు ఫోన్ దొంగ పోరి పూరే పూరా కొత్తగా అయినాక 6 గంటలు నిలబెడుతుంది అక్కడ శాంతికుమార్ ఉడిపోటలు ఎవరు ఎక్స్పైర్ అవుతారు. మమ్మీ బంగారు బల్ల తెచ్చి అలా కాయకూర వేసి నన్ను ఎత్తుకొని తిరిగి వెళ్ళిపోయింది నీకు. అమ్మ తాతి బంగారు పల్లెమే బిడ్డ. ఇగో బంగారు పల్లె మా ఇంట్లో తోలు పల్లెం. ఇగో తోలు పల్లెం పొక్కే పోయింది. సాంబార్ పోసా మరి శ్రావణ మాసం కాదురా నీ శ్రీరామ. ఇక కోడిగుడ్లు తింటాం కానీ కోడి కూర తిన వల్ల అయితే అంతే అమ్మ మస్తు మాట్లాడినా మమ్మల్ని. కోడిగుడ్లు తింటాం కానీ కోడి తిన. ఇలా పాల వస్తే పరవన్న పండగ వచ్చిన ఆడపించుకుంటా నిన్ను ఎత్తుకున్న వల్ల కాదు కానీ ఆ డోర్ కొట్టి తెచ్చుకుంటాడు. నా కొడక మై బాల అందుకే అనరాలారా ఉడికి ఉడకని ఎంత రోజు ఉంటుందో పిల్లగాల ఆచరణ మనలేక అంత దీపు ఉంటే ఆడనమ్మా. కన్న తల్లి పరమన్న వాళ్ళకి వచ్చిందమ్మా. కొడుక దగ్గర ఏరింది దేవి చంద మామారావే నువ్వు ఎత్తుకోపోతే అమ్మ చేపల పిచ్చిపోతుంది. డాడీ తెలుస్తాడు. నా పానం బాగాలేదు ఎత్తుకున్న వల్ల కాదు. డాడీతో చెప్తా మరి. ఈ డాడీ డాడీని ఎత్తుకోమని పో. డాడీని ఎత్తుకుంటాడు, నువ్వు ఎత్తుకోవాలి. అమ్మ దొంగలంజే. అరే ఒక్కడికే ఆయన ఉట్లేదు ఆయన కూడా ఎత్తుకుంటాడు పో. డాడీ వద్దు, నువ్వు ఎత్తుకోవాలి. ఇంకా మమ్మీ అయ్యో నిండా పొన్నాడు పంట వెండేలా రోజు వెండేలా నేను వల్ల ఆడపారమై పాలు అయ్యో చలపక్క పెడతాలేమా మలుపు భోజనాలు పెడతాలేమో. ఒక్కరిగా సాగరిండింది. అయ్యో నిండు బొన్నానే నాడు
లేక కలిగిన ఒకగాను కొడుకుల రాని ముత్యం ఏకైక పుత్రుడే నా కొడుకులు ఒక సుకుమారుడు వాళ్ళ దిగా తల్లి కారణమని దేవి పనిలో నా వల్ల మంద కదిలింది ఇప్పుడే నేను పడికిపోతాను ఇంటికి వస్తానమ్మా కొడుకు కాదు తండ్రి పడికి పోయి పుస్తకాలు పట్టుకొని మరి పిల్లగాడు బడబండి వస్తంటే కత్తి మీద కూర్చున్న కన్నా తండ్రి కొడుకు వంక చూసిందే నా ఎత్తు నా కొడుకు అయితానమ్మా మరి అప్పటికిప్పటికి అందరూ నేను 60 వృద్ధులై తన కలం బట్టి కాయలు రాయలేను కత్తి బట్టి నేను రాజ్యమేలలేను నా కొడుకు రాజ్యమేలంటే పెళ్లి గాని పిల్లగాడు రాజ్యమేలద్దు నా కొడుకు పెళ్లి చేసి రాజా పట్టాభిషేకం కడతా అనుకున్న కన్న తండ్రి పుష్పంగా మరసమైన ఖర్చుల బంధు పెట్టి పిలిలేని పాకొండు పాదముంది వేసుకోరి వారు ఏముండే భవనాల బేటికైనా రాజ బయలు వెళ్ళండి డాడీ మొక్కను రాజబైలు వెళ్ళండి ఆడబేడలు వెళ్ళండి బంగుళాల ముందు ఏరుకున్నా రాదు పుష్పంగా మారాదు కాంతమని నా తల్లి కాంతమని దేవి మా భర్త రావడం చూసింది డోంట్ టచ్ మీ అంటే దగ్గర రమ్మన్నట్ట నేను దూరంలో అన్నట్టు ఎవరికి చేస్తారో రాజవర్య అనుకున్నా అయ్యో కాదు మీద దాచాను కాదయ్యా మంత్రి అవో మావాడు మొత్తం ఇంగ్లీష్ అయ్యే పరకాలని బిజినెస్ అంటే అన్నట్రా అయితే ఉంచుకోవద్దు
ఏందయ్యా మార్చుకుంటాను అడిగినప్పుడే నా దిక్కు ముంగడ పెడతా ఎంత ముందర పెట్టి మనసులో వాడవా అంతే వాళ్ళని అక్కడ ముందు కొడుకు తిట్టి అని అడగపోతాడా అడిగినప్పుడే పట్టిదే భర్తని భర్త భార్య అంటే దెబ్బే కదా పట్టిదే బాబు దేవుడు నా మగవారా ఏమాత్రం వింటాం అనిపిస్తలేనా ఇష్టమైనాను మా తమ్ముడు అశోక్ తిన్నాదాన రామ కాంతమాని మన గర్భాన కలిగిన మనకిద్దరు పిల్లలుగా అయ్యో గర్భాన కలిగిన ఒక కొడుకు బామ కొడుకు మై బాలరాజు మన కొడుకు మై బాలరాజు బాబా మాని బాబా రాజ్యమేలలేనమ్మ కలం బట్టి కాగితం రాయలేను కత్తి బట్టి నేను రాజ్యమేలలేను మన కొడుకు రాజ్యమేలంటే పెళ్లి కాని పిల్లగాడు రాజ్యమేలొద్దంటాను మన కొడుకు పెళ్లి చేసిన బిమ్మట బామా మన మా కొడుకు రాజపట్టాభిషేకం కడదామమ్మా మన గర్భాన కలిగిన మనకొక్క కొడుకు సైతోడ మనకొక్క బిడ్డ ఉన్న మనము ఆడపిల్లలు లేని వాళ్ళమమ్మా మనము ఆడపిల్లలు లేని వాళ్ళమమ్మా బామరావే కాంతమాని దేవా మన కొడుకు సైతోడ బామా మనకొక్క బిడ్డ ఉన్న ఆడపిల్లలంటే తోటకూరన్నరే బామా బిడ్డ చిన్ననాడు చిన్నది మన బిడ్డ చిన్ననాడు చిన్నది మన బిడ్డ పెద్దది మన బిడ్డ పెద్దది మన బిడ్డ బిడ్డ పెద్ద పెరిగినాడమ్మా వచ్చిన బిడ్డ ఇంటి మీద ఉన్ననాడు ఏ తల్లిదండ్రికైనా నెత్తిలో తుంపదన్నరే మన బిడ్డకు బామా మన ఇంటి ముందు మన కొడుకు మై పాలరాజు నువ్వు నేను కూడా ముగ్గురం కలిసి మన బిడ్డ కాళ్ళు కడిగి కన్యదానం చేసి అయ్యా నా పేగు నీది నీ మెడగేస్తానా నాకు ఇదే నానే ఇంతమంది ఎవరన్నా అలా చేయకుండానా బామ మన గర్భాన కలిగిన మన బిడ్డకు బామ మన ఇంటి ముందు పడతలు కొట్టి పందిరేసి పైడాకు దోలాలు కట్టి మన బిడ్డ కాళ్ళు కడిగి కన్యదానం చేసి అయ్యా నా పేగు తీసి నీ మెడగేస్తానా నా బిడ్డ బయలువరి బాబా అల్లుడు చేతిలో పెట్టి
మన అత్తగారి భవనం దాకా నంపిన నాడు మనం కాలు రెక్కలు విడిగా కాలు రెక్కలు విడి మందాల పడితే మనం కన్నా బిడ్డ మందాల పడ్డ ఏ తల్లేననుకుంటదమ్మా ఏ తండ్రిననుకుంటాడు నా బిడ్డ అత్తగారి భవనం ఉన్నది నా బిడ్డ ఇవ్వాలి వస్తుందో నా బిడ్డ రేపు వస్తుందో అని ఆమె బిడ్డవైనా తోవా బిడ్డవైనా తోవా తోవ చూస్తారా దత్తది బిడ్డ ఏమో తెస్తారి కన్న తండ్రి బామా కన్న తల్లి బామా ఎదురు చూస్తారా అత్తగారి భవనాలల్లో ఉన్నా ఆ బిడ్డకు తెలవంగానే మా మంచాల పడ్డది నేను అవ్వగారింటి పోవాలి మామను చూడబోవాలి చక్రతం లేకుండా ఇంటి పక్కల ఇంటి కొరికి బిడ్డ నేను అవ్వగారింటి పోతానవ్వా నా చేతులు అర్థం లేదు నీ అబ్బాయిని చూసుకోరచ్చినాక మీకు కూలి కైకిలి కట్టా 50 రూపాయలు పడుకోని బిడ్డ అవ దగ్గరికి వచ్చో నీ బిడ్డ నచ్చినావా అయ్యే కొడుకు మీకు అన్నమంటా లేడా అయ్యే కోడలు మీకే అత్తనమంటా లేదా కన్న బిడ్డలు బాబా అవయ్య రాజులు వండుకున్నా పక్క బట్టలు దులిపి ఉతికారేసి నీకే కొడలు తనమా లేదా పో కుండెడన్ని నీళ్ళు కాగబెట్టి బిడ్డ జానారి రేవుల్ల లేదు లేవని అమరు లేవనెత్తుకొని మనకు జానారి రేవుల్ల తలదానం పోసి తల గురులు చదివి బిడ్డు మీకు సర్ది తెచ్చినావా సర్ది తెచ్చినావా ఏ కొడుకు మీకు అన్నమానా లేదా బిడ్డ తెచ్చిన సర్ది తిట్టు బామా ఏ తల్లికైనా నిమ్మలం అన్నారు అవన్నీ నువ్వు తన్నప్పుడే బిడ్డను దాకా నంపిన నాడు మనం కాళ్ళు రెక్కలు ఉడిగి మంతాల పడ్డనాడు బామంగా బామా తండ్రి ప్రాణం పోయిందంటేనా బాబు ప్రాణం పోయిందంటే 7 లవతల మన బిడ్డున్నా బాబు సర్దిపోయిన మొదలవు బిడ్డలకు తెలవంగానే చెల్లెల తెలకల్లో ఉన్న బిడ్డ ఇంటి గురి కసి తలుపు తాళం అనుకుంటే బాబు ప్రాణం పోయిందంటే ఏడవాడాలి బిడ్డ ఏడవాడాలి కాదు బిడ్డ ఎడుచుకుంటా ఉరికి వస్తున్నమ్మా ఒక్క కొడుకును కన్న వాళ్ళమ్మా 3 రోజుల పీనగా మురుగు మాత్రం బట్టి ఆ గిట్టున్న ఏ బిడ్డని కలిగిన ఉరికొచ్చి ముఖం మీద పడ్డది బిడ్డ ముఖంల ముఖం పెట్టి కోడి బిడ్డ తవ్వినట్టు మన బిడ్డ ఎడుతుంటే వాడు దొంగైన దొంగైనా ఓ అన్నుంటే అన్నవి అన్నా మన వాయ్య ప్రాణం పోవంగా నేను దగ్గర ఉంటే నా బిడ్డ బయలవని నీ చేతిలో పెట్టురా చెల్లె అన్న మీద అన్న మీద అమ్మా చెల్ల మీద కాదు అన్నా వాళ్ళు కోటి అడుగు ఎడుతురు ఓపామా లేని సాగులమ్మా సాగులందరమ్మా మన గల భూమి మీద ఉన్నప్పుడే మన కొడుకు పెళ్లి చేద్దామమ్మా కాంతమణిదేవి ఇక ఊరికి దూరం
వాతానం బావా ఇక మనం బతుకుని మన కొడుకు పిల్లి చేద్దాము అవో నీ ప్రాణం వెళ్ళిపోయినా అవలేని పోడంటారు నా ప్రాణం వెళ్ళిపోయినా వెళ్ళేది పోడంటారు వెనక బలగం నీకు లేరు బావా నా వెనక బలగం నాకు లేరు మనం ఉన్ననాడ మన కొడుకు నొట్టి విన అత్యంతరేది రాజ్యమే విడదామంటివా ఇరవయ్యా ఓనారా సావన్నా కామాట నోటికి ఎట్లా వచ్చేనా సావు పాడవడ సావన్న మాట నీకు నోటికి ఎట్లా వచ్చానా ఏ తెలవన ఏ పాపం ఏ శివమా ఇవాళ బిడ్డ పాప లేని వాళ్ళం అయిపోతున్నా ఎట్టిగో గుట్టిగో మనకొక్క వింటున్నా ఇవల్ల ఓనాదా ఈ దుఃఖ ఉండురా మన గర్భాలు తెలివించిన మన బిడ్డుంటే రాదా ఇవాళ ఈ దుఃఖం ఉండు నా కొడుకు సైతోడ బిడ్డుండు బిడ్డ సైతోడ కొడుకుండు రాదా నాకు ఆడబిడ్డ లేని మరగదో ఇదంటారు కూరలు నీళ్ళు కురవదో ఇదంటారయ్యా నాకు ఇల్లు వాస్తవి మళ్ళీ ఇల్లు కట్టుకుంటే 7 తంతలు ఆడి ఆడబిడ్డైనా ఎదుగురు ఆడుకుంటారా నాదా ఏ జలమా అందోరా ఎం పాపం ఏ దేవా ఈ జలమా అందోరా ఆడవిల్ల కన్నీళ్ళు ఆడవిల్ల కన్నీళ్ళే మరొక బాకీ లేవాయే ఒక్క మాట అంటే గుండెలకు వచ్చేనా గుండెలకు పట్టేనా పేగులసి పోయేనా రాత రాసేనా బ్రహ్మ ఏం రాత రాసేనా సావు పాడు కూడా సావన్న మాట నీ నోటికి ఎట్లా వచ్చేనా పచ్చనోళ్ళు గంట పడతారా కొడుకులు లేని వాళ్ళ బాధలు గిట్టుంటాయా అవో బిడ్డ పాప లేని వాళ్ళ దుఃఖాలు గిట్టుంటానికి ఇప్పుడు ఆయన వినవయ్యా ఓనాదా పుష్పంగా మహారాజా ఒక్క మాట అంటే నాదా ఇవాళ నాకు ఒక్క మాట గుర్తొచ్చనా నాదా ఇవాళ ఇక్కడ జరిగేటి పండుగ ఈ పరికాల గ్రామంలో జరిగేటి పండుగ ఈ మడికొండ వారిల్లల్లా చనిపోయిన సక్కనైన కా తండ్రి ఆ తండ్రి కుమారస్వామి అనుకున్నాడు వరారా కనుకున్న కన్న తల్లి అయినా తల్లి ప్రమిల వరకున్నది అమ్మ చిన్ని చిన్ని మొగ్గల్లారా చిన్ని చిన్ని మొగ్గల్లారా చిన్న కన్న తండ్రి కుమారస్వామి సక్కనైనా ఇంకా తల్లి ప్రమిలవా కొడుకు లేనాడా కడుపు వండాని నాడా మాది పుట్టడు వనగా మా పుట్టడు మా బలగమురా అన్న కడుపు వండాలే కన్న పేరు రావాలో ఆ కొడుకు రానా కోటి పూజలు నా కొడుకు అడిగిన నాడే నా కొడుకే బంగారం అన్నగా నా పుట్టడు మా బలగమురా నా దోతి బలగముల కన్న పేరు కన్న పేరు వచ్చనమ్మా ఏ తండ్రికైనా కొడుకులు లేనినాడు కొడుకులు లేని బాధలు కొడుకులు కలిగినాడు కొడుకులు ఎట్లా బతకాలన్న బాధనమ్మా
కొంగు నడుముకు చుట్టుకొని మొయ్యవై ఆయన కట్టం చేసి వాళ్ళు తండ్రి కుమారస్వామి రాళ్ళు రబ్బాలు మోసి బావులు వంటలు తీసి కళ్ళు పెద్ద వేసుకోనా కడుపంట కట్టుకొని సాదుకున్న కన్న తండ్రి కుమారస్వామి ప్రారంభంగా విలు కొట్టుకొని అగో అన్ని ఎవరి కొరకు దండాడబట్టిన అమ్మ చిన్ని చిన్ని మొక్కల్లారా చిన్నమైన కన్న తండ్రి తండ్రి కుమారస్వామి ఓ భార్యో ప్రమీలవ్వ ప్రమీలవా మనది ఏనాటి రుణ బంధమో ఏనాటి రుణ బంధమో ఈ వల్ల నీకు నాకు మన బాకి జరుగుతున్నది ఒక్క కొడుకును గంటివా కని భూమి చేసినావా కొడుకు చేతుల్లా బతుకో నిన్ను చేసి పోతానా కోడలు చేతుల్లా బతుకా నిన్ను చేసి పోతానా చెప్పినా కానీ కొడుకు బిడ్డలు బలగా బలగా ఉంటారు కూర్చొని నాదా 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 పుష్పంగ రాజా ఆడపిల్ల లేవలేనా అయ్యయ్యో బాబా కాంతమణి దేవి మన కొడుకు పెళ్లి బాబా మనము చేయవాలి చెయ్యాలో అంటారా ఎవరు కొట్టబోతే ఎవరు కొట్టిన నన్ను కొడతారు కా బాబు సింధులు కొడతారు రాత్రి కంటే ఎక్కువైంది అమ్మా రాత్రి కంటే ఎక్కువైంది కొడుకు చేయాలని అంటారా పెళ్లి పొలగాడు మంచోడు నన్ను కొట్టుకుపోతుంది అయితే మేము నన్ను కొట్టింది ఇట్లా అలా కనుకోలు పడతారు గడ్డి కొడుకు పెళ్లి చేద్దాం అంటారు అంటే నన్ను వచ్చామంటే మన కొడుకు రాని బామ్మ కొడుకు సంబంధం చెప్పి కొడుకు పెళ్లి చేస్తా నేను కొడుకు మైపాల రాదు నా మాట తింటాడు నా కొడుకు మైపాల రాదు నా మాట తింటాడు పెళ్ళి రాని అంటే నా మాట కిరిగాడు నా కొడుకు నీకు అయితే కొట్టపోతే మూవని కాదు ఒకవేళ కొడితే ఆ సాంక్రం నల్ల ఉంటే మూడు ఎట్ట కొడతాడు ఎట్ట కొడతాడు